అండి వెల్కమ్ టు శుభమస్తు. నేను మా ఇంట్లో వచ్చిన చెత్తని ఎట్లా కంపోస్ట్ చేస్తానో చూద్దురు కానీ చూపిస్తున్నాను. గుడిలో వచ్చిన పువ్వులు అండి, దాన్ని కూడా వేస్ట్ చేయను, మొక్కలకు ఉపయోగిస్తాను. ఇంట్లో తుడిసిన చెత్త ఇక పొయ్యిలో బూడిద అంటే మన భోగి మంటలో వచ్చింది. ఇప్పుడు కంపోస్ట్ అయిన మట్టి అన్నమాట. ఇది ఇట్లా తయారవుద్ది మనం అన్నీ వేస్తే. చూడండి, ఇందులోకి మట్టి అయ్యి ముందు మట్టి అయ్యి ఇది ఇంట్లో వచ్చిన మట్టి. ఆకులే వేసే కొంచెం బూడిద వేసే పర్వాలేదు, త్వరగా వేసే. మళ్ళీ ఆకులు వేసే, పువ్వులు వేసి మొత్తం వేసి. గుడిలో వచ్చిన పువ్వులు కానీ ఏది వేస్ట్ చేయకుండా ఇంట్లో చెత్త అంతా మంచి కంపోస్ట్ అవుతుంది, మనకి మంచి ఎరువు వేసే. ఇప్పుడు ఆ బూడిద ఆకులు మట్టి బూడిదేసి మట్టి వేసే. ఓకే అండి, నేను ఇట్లా కంపోస్ట్ చేస్తాను. అలా తయారయ్యిందే నాకు ఈ మట్టి. చూసారా ఎంత బాగా కంపోస్ట్ అయ్యిందో. మీరు అందరూ కూడా చేసుకోవాలని నేను ఈ వీడియో చూపిస్తున్నాను. ఓకే అండి, బాయ్. పైన కొంచెం వాటర్ చల్లుకోవాలి, బియ్యం కడిగిన నీళ్ళు. కానీ నేనైతే టీ డికాషన్ అది ఉంటే వేసేసాను, మొత్తం చల్లి వేసి మూత పెట్టేయడమే. ఓకే అండి, బాయ్.